సార్ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఎన్ని మూవీస్ చేశారు? అందులో మీకు బాగా గుర్తింపు తెచ్చిన మూవీ ఏంటి? 92 నుంచి నేను 89, 92 అప్పుడే స్ట్రగుల్ చేసినాను కదా! హ్మ్. 'శివ' సినిమా వచ్చిన తర్వాత ఓకే. గాయం, అంతం గాయంలో నేను అదే రౌడీలలో ఉండాను. ఓకే. నాకు ఆ రాము సార్ యూనిట్‌లో నేను చేసిన వర్క్‌తో హ్మ్. నాకు ఎక్స్‌పోజర్ ఏడ దొరికింది 'గులాబీ' సినిమా. ఓహ్! మంచి షాట్‌లో దాంట్లో ఓకే. 'జేడీ చక్రవర్తి' కత్తితోని పొడవడం, ఫైట్ గిట్స్ అని ఉన్నది. అవును. ఓకే. నెక్స్ట్ కట్ చేస్తే 'సురేష్ ప్రొడక్షన్‌లో' ఓకే. 'తక్దీర్వాలా' దాంట్లో 'శక్తి కపూర్' బ్యాచ్‌లో ఉన్నాం. దాంట్లో హ్మ్. డైలాగులున్నాయి. వెంకటేష్ బాబుతో మంచిగా. ఓకే. మళ్ళీ 'ఆవిడే మావిడ' హ్మ్. తబ్బుతో కాంబినేషన్. తబ్బు మేడం ఓకే. ప్లస్ నాగార్జున సార్ ఉన్నారు. ఆ ఓకే. కాంబినేషన్‌లో ఉంది. 20 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం? చాలా మందిని చూసుంటారు. తర్వాత అంటే ఇప్పుడు ఈ రౌడీ వేషాలు వేసుకుంటా హ్మ్. ఎక్కువ సేపు ఉండదుగా అమ్మ. అవును. మంచిగా డైలాగ్ పడిందంటే 'వేదం' సినిమాలో వేదం గా సినిమా. గడ్డం చేసి దాంట్లో డైలాగులు మంచి ఎక్స్‌పోజర్, మంచి టైమింగ్‌లో ఓకే. కృషి సార్ ఆ! మంచి ఛాన్స్ ఇచ్చినాడు. ఓకే. ఆ గెటప్ నచ్చింది. మనోజ్ బాబు గూడా చెప్పేసి బాగుంది పెట్టండి అని. ఆ! అది చేశా. తర్వాత ట్రై చేసుకుంటా ఉన్నాను. కోడి రామకృష్ణ సార్ దాంట్లో 'అరుంధతిలో' హ్మ్. టెంకాయలు కొట్టే షాటు ఓకే. అమ్మాయిని అది 'అనుష్క' మేడం. అనుక్ష. హ్మ్. అది నేను చేశాను మేడం. ఓకే. ఆ! మీ 'నేనింతేలో' మీరు ఆ! 'అరుంధతిలో' అది మీరు కొట్టారా? నేనే కూడా ఫస్ట్ కొట్టేది మీరే? 'అనుష్క' మేడం తల మీద కొట్టేది టెంకాయలు ఓహ్! అవన్నీ. అనుష్క మేడంకి ఎలా కొట్టాలనిపించింది? అవి సెట్ ప్రాపర్టీ కదా! అవును. నార్మల్‌గా అంటున్నా. ఓకే. నైట్ షూటింగు. ఆ! అయ్యో! వికారాబాద్ అడవిలు. ఓహ్! పెద్ద పెద్ద దోమలు అదంతా తట్టుకున్నాము అందరం. గ్రేట్. నైట్ మొత్తం షూటింగ్. వావ్! మేడం పాపం చూసి నవ్వేది అందరిని. ఆ! ఇద్దరు ముగ్గురుండే మేము ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే నవ్వేది. ఈ అఘోరాలు ఇంగ్లీష్‌లో అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారని. ఆహా! ఓకే. తర్వాత డమ్ముక్రంలో కూడా ఒక షాటు 2, 3 షాటులు కనపడతా. ఓకే. 'నేనింతే', ఆ! 'ప్రేమించుకుందాంరా', 'నేనింతే', ఆ! అన్ని రౌడీ క్యారెక్టర్స్. 'రౌడీగా' 'నేనింతే'లో నేను కెమెరామెన్. ఓహ్! ఆహా! ఆడిషన్ పెట్టారు. ఓకే. ఓకే. పూరి జగన్నాథ్ సార్ ఆఫీస్‌లో. వెళ్ళా. ఆడిషన్ చేశా సరే తెలుసు కదా జగన్ సార్. రాము సార్ హ్మ్. పనిచేశారు. ఓకే. ఇచ్చేయండి రిషిబాకి ఇచ్చేయండి ఆ క్యారెక్టర్. అందులో కెమెరామెన్ క్యారెక్టర్. ఓకే. సినిమా రవి సార్‌కి సినిమా దొరికిన తర్వాత నన్ను పెట్టుకుంటాడు కెమెరామెన్‌గా. ఓకే. దాంట్లో అది చేశా. లాస్ట్ డైలాగులుంది. అంటే ఒక గెటప్ నేను ఫిక్స్‌గా కాలేదు మేడం నేను. అవును. అప్పుడప్పుడు హెయిర్స్ పెంచడం, గడ్డం పెంచడం. కానీ హెయిర్స్, గడ్డం పెంచితే మీకు ఈ రౌడీ క్యారెక్టర్స్ కన్నా సాధు క్యారెక్టర్స్ మంచిగా బావుంటాయి. ఆ! సాధు పడతాయి గదా! ఇంక చాలా ఆ! మంది ఇప్పుడు మీరు ఆ! 100 మంది పెంచారు గడ్డాలు. ఆ! కానీ మీకు ఎక్కువ అటు సైడ్ ఆ సాధు క్యారెక్టర్ అయితే బా సూట్ అవుద్దనిపిస్తుంది. సూట్ అయితది. అవును. నాకంటే ముందుగానే తిరిగేవాళ్ళు చాలా మందున్నారు. ఓకే. నా దాకా రాదు. ఆ! ఇప్పుడు నేనిప్పుడు 56. ఓహ్! ఓకే. బాడీ గూడా సహకరించాలి గదా! ఆ! నాకు తగ్గట్టు నా ఆలోచన. నేను టీచింగ్‌లో ఉన్నాను. అవును. ఇది అదే నేను కలవక అవును. ఇంకా సినిమాలు చేయాలి నేను. అవును. ఇప్పుడు 'వారణాసి' సినిమాలో కనపడ్డాను ఓహ్! సాధు సార్‌కి. క్యారెక్టరా? దాంట్లో వాహ్! గెటప్ ఉంది ఏసేయండి. ఓకే. రా రాజమౌళి సార్‌కి చెప్పాను గూడా. సార్ మీ సినిమాలన్నీ చేసుకుంటూ వస్తున్నా. అవును. నవ్వుతారు. హ్మ్. అంటే మధ్యలో గ్యాప్ వచ్చేసింది గదా! అవును. ఆర్ఆర్ చేయలేదు నేను. అవును. గ్యాప్ వచ్చేసింది. మళ్ళా కంటిన్యూగా మీకు కలవడం లేదు. గెటప్‌లు మారుస్తుంటా. అందు గురించి నా ప్రయత్నమే నన్ను పైకి తెస్తుంది. ఓకే. హ్మ్. అవును. అయితే 'ఆవిడ మావిడ' దాంట్లో గూడా మంచి షాట్‌లు పెట్టాడు. 'రాజ్ మాస్టర్' ఉండేప్పుడు మంచి షాట్‌లు పెట్టారాయన. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ఇంకో సారు హ్మ్. మన వినాయక్ శర్మ సార్ ఉండే డైరెక్టర్ గారు. ఓకే. థియేటర్ కమ్ సినిమా. హ్మ్. ఆ డైరెక్టర్ సార్ నాకు 'ఎంతో మారులైన' సినిమాలో ఓకే. 20 నిమిషాల క్యారెక్టర్ మేడం అది.
ఓ 20 మినిట్స్ సినిమా. అయితే మంచి క్యారెక్టర్. ఓడియన్లో రిలీజ్ చేశారు. ఓకే. డైలీ వెళ్ళి చూసేవాడిని. ఓ 20-30 మంది వచ్చేటోళ్ళు. ఓడియన్ మినీ థియేటర్. ఓకే. ఇప్పుడు కాంప్లెక్స్ కట్టారు అక్కడ RT6 రోడ్. అంటే జనాలకి నచ్చాల సినిమా ముందు. అవును. అది హిట్ అయితే బాగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు నెక్స్ట్ ఫిల్మ్ అదే క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంటే గుర్తుపెట్టుకొని అలా మన ఇండస్ట్రీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. అవును. మనం ఏదో సంవత్సరానికి పోయి ఒక సినిమా చేయడము, మళ్ళా ఇక్కడ తిరగకుండా ఎవరో మనకు ఫోన్ చేసేస్తే కోఆర్డినేటర్లు అవును. ఫోన్ చేసి షూటింగ్కి రా అన్న అంటే వెళ్ళిపోవడము, మళ్ళీ అక్కడ దొరికే వేషాలు ఏంటి, తన కంపెనీ ఆర్టిస్ట్ ఇచ్చండి, మాట్లాడలేదు, ఆడిషన్ ఇవ్వలేదు, ఏం చేస్తారు? ఆడిషన్ ఇచ్చినా కానీ కంపెనీ ఒక కోఆర్డినేటరే చెప్తాడు కంపెనీ ఆర్టిస్ట్ రౌడీ వేషాలు వేసేటోళ్ళని విలువమని. ఓకే. నాలంటూ సీనియర్లందరినీ పిలుస్తారు, ఓ చేస్తాము. ఏదో డైలాగ్ పడితే డైలాగ్ పడింది, లేకుంటే గమని ఉండడం, ఓకే. అలా జరుగుతుంది. మరి సీరియల్స్ ఏమైనా చేశారా మరి? సీరియల్ దుర్గా సీరియల్ అప్పుడు చేశాను కదా. ఓకే. తర్వాత అగ్నిపూలు, ముద్దమందారం, చిన్న చిన్న చేసా సీరియల్. ఓకే. అంతా కంటిన్యూగా సినిమా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కదా. ఓకే. ఫైటర్లతో ఎవరైనా గుర్తుపడతారా మీకు ఆడియన్సెస్? ఆడి చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అదే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ. హెయిర్ బెండ్ చేశారు. గ్యాప్, పెద్ద గ్యాప్ కదా Gap మేడం. వచ్చింది. అవును. ఇప్పుడు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. అవును. ఇంకోళ్ళు తెలిసిన వాళ్ళు, ఈయన సినిమా యాక్టర్ అని తెలిసిన వాళ్ళు చెప్పి క్లిప్ చూపిస్తే అవును. మీరేనా? అవును. నేను కూడా ఇప్పుడు అలానే షాక్ అయ్యా. ఇప్పుడు ఈ ఏజ్ వచ్చింది, నా గెటప్ చేంజ్ కదా. అరుంధతిలో కూడా గోరప్ప రోల్ మీద అంటే నేను షాక్ అయ్యా. అక్కడ ఫుల్ వేరే ఉన్నారుగా. సో గుర్తుపట్టడం కష్టం యాక్చువల్లీ. ఇప్పుడు ఒకటే గెటప్ పెట్టుకొని, ఎందుకంటే అవును. కోట గారు అన్నారు, అవును. ఎందుకు నీకు తీసే రాదు, చిన్న హెయిర్స్ పెట్టుకో బాగుంటుంది, థియేటర్ ఆర్ట్స్ చేసావు. ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ అంటే మొత్తం వర్క్ చేయాలమ్మా, అవును. తెలుసుగా. మొత్తం ఊడడం నుంచి, డైలాగులు రాసుకోవడం నుంచి, రాపియడం నుంచి, డైలాగ్ రిహార్సల్స్ కాడి నుంచి మా ప్రొఫెసర్ గారు ఓహో భలే చేపించేవారు. ఇప్పుడు కూడా థియేటర్ ప్లే ఏమైనా చేశారా? అంటే ఒక చాలా నాటకం నాటకాలు చేశారా? ఆ. మీకు అందులో ఫేవరెట్ ఏమైనా ఉందా ఏం ఫేవరెట్ క్యారెక్టర్? క్యారెక్టరు? మా మా గురుగారు ఏమో మెయిన్ క్యారెక్టర్. ఓకే. మా సార్ ఇంకా సైనాధిపతి, వా. కత్తి పెట్టి నిలబడడం, ఆహా. ఇలా ఇలా తిరగడం, ఆ. డైలాగ్ ఉంటే డైలాగ్ చెప్పడం, ఓకే. ప్రొడక్షన్ మొత్తం చూసుకోవడం కదా. మ్మ్. సార్ రిహార్సల్స్ అప్పుడు ఆయనకు హెల్ప్ చేయడం. ఓకే. ఇప్పుడు పాపం ఆయన పేరు ప్రదీప్ కుమార్ సార్, ప్రొఫెసర్, ఎమిరేట్ ప్రొఫెసరు. ఓకే. కట్టె పట్టుకొని నడిచి స్టేజ్ మీద ఎక్కి కూర్చొని మేకప్ వేసుకొని కూర్చొని డైలాగ్ చెప్తున్నారు. గ్రేట్. ఆయన ఇప్పుడు ఒక స్టోరీ, జూలియస్ సీజర్ స్టోరీ ఓకే. చెప్పాలంటే కామన్ పీపుల్కి, దే డోంట్ నో, ఇల్లిటరేట్ తాగరా గాన్సవ్ అని ఉంది, వచ్చేసి కూర్చుంటారు ఇలా అనేసి. అవును. కూర్చున్నప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ ఏదో ఉంది, ఈజీ లాంగ్వేజ్లో చెప్పడం, ఓ. అది నాకు నచ్చింది. ఓకే. ఈజీ లాంగ్వేజ్, ఆయన మనకు వచ్చిన లాంగ్వేజ్ తెలుగులో explain. చిన్నగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, explain అలా ఉంటుంది ఆయన ప్లే. గ్రేట్. వందన అర్థమయ్యేలా చెప్పడం గ్రేట్. సార్ వాళ్ళ మేడం వందన మేడం గారు, సార్ వెంటనే కోఆపరేట్ చేసి ప్రొడక్షన్ చేస్తుంటాం. ఆ సార్ దగ్గర ఎన్నో ప్లేసు, బాగామతి, చాలా మటుకు బాగామతి చేయడము, సిద్ధి సాయిబాబా, ఓకే. జూలియస్ సీజరు, ఇంగ్లీష్ ప్లేస్ చాలా చేసేవాళ్ళు. ఇక నేను ఈ డ్రామాటిక్స్ ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, మోటివేషన్, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్. ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు కాలేజ్కి, క్లాస్లో కూర్చుంటారు, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళు చిన్నపిల్లలే కదా మేడం, నాకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా లేదు. అయితే వాళ్ళకు వాళ్ళ సమస్య కనుక్కోవడం, మోటివేషన్ చేయడం, స్టడీస్ మీద దృష్టి పెట్టినైనా నువ్వు ఏం వద్దు, మమ్మీ డాడీ చెప్పారు నీకు స్టడీస్ చెయ్యమని, ఓన్లీ స్టడీస్ మీద. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, నేను సినిమాలో చేశాను, పెద్ద యాక్టర్లతో చేశాను, నేను చూడు ఎంత డిసిప్లిన్గా ఉంటాను, నువ్వు ఎందుకు ఉండలేవు,
నువ్వు మీ ఫ్రెండ్తో ఎందుకు కొట్టాడవు నిన్న, ఇలాంటి ఎగ్జాంపుల్ ఫైటింగ్ ఎందుకు చేసావు, ఓకే నువ్వు టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, ఓకే టైం వాల్యూ నీకు తెలియదు, నేను టైం వేస్ట్ చేయలేదు, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ కష్టపడుకుంటూ చదువుకుంటూ వచ్చాను. అందు గురించి నాకు మాట్లాడడం చాలా ఇప్పుడు పిల్లలమ్మ వాడికి ఏం తెలియదు, చదువు గురించి చెప్పడం, నాకు వచ్చిన నాలెడ్జ్లో నాకున్న జ్ఞానంలో వాడు చెప్పడం స్టడీస్ గురించి, ఇంజనీరింగ్ స్టడీస్, ఎంపీసీ, బైపీసీ, నేను తీసుకున్నది సిఈసి, సివిక్స్, ఎకనామిక్, కామర్స్. నా కామర్స్ ఎక్కడ, నా ఎకనామిక్స్ ఎక్కడ, నా సివిక్స్ ఎక్కడ, వాళ్ళ ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంత మంచి సబ్జెక్టులు నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను బాబు. మీరు ఎంపీసీ స్టూడెంట్స్, చాలా వాల్యూ ఉంది మీకు మార్కెట్లో, మీరు టైం వేస్ట్ చేయొద్దు అనేసి చెప్తుంటే మా ఫ్యాకల్టీ ఉంటారు కదా కాలేజీలో, ప్రొఫెసర్లు నన్ను బాగా లైక్ చేస్తారు మేడం. థియేటర్ ఆర్ట్స్ సారు డ్రామాటిక్గా చెప్తాడు, బాగానే చెప్తాడు. ఆ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో నేను చదువుకోవడం ఇప్పుడు పనికి వస్తుంది. ఇటు సినిమా ఎక్స్పీరియన్సు, అటు డ్రామాటిక్స్, ఇటు జనరల్గా ఎడ్యుకేషన్, అలా నేను మ్యామ్ ఏంటంటే లైఫ్లో డిసిప్లిన్ ఎవరితో మనకు అవసరం లేదు. మనం ఏందో ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళండి, మార్గాలు ఉన్నాయి. అక్కడ పొజిషన్ చూసుకొని మాట్లాడండి, నీ స్థాయి ఎక్కడుందో అక్కడ చూసుకో. ఆడ పెద్ద సినిమా, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద యాక్టర్లు, మనం బ్యాక్గ్రౌండ్ నిలబడ నో ప్రాబ్లం, నేను ఫీల్ అవుతా. ఒక స్క్రీన్ షేరింగ్ వస్తే చాలా అన్నట్టు అనిపిస్తుంది. అలా నేను నా మైండ్ అంటే అది. అందు గురించి అందరు అంటారు, నువ్వు వేదాంలో చేసావు, మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు చేసుకో, ఎందుకు చిన్నగా. నేనేం చేయాలన్నా, నన్ను పిలుస్తారు, నన్ను చూస్తారు, మళ్ళీ వాళ్ళు నన్ను స్క్రీన్ మీద గుర్తుపట్టారో లేదో మధ్యలో గ్యాప్ వస్తుంది, మళ్ళీ పాపం ఇతను ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని నన్ను ఏదో చేసుకొని ఉంటాడు కదా అనేసి. ఇప్పుడు జనరల్గా ఇదే ఫీల్డ్లో బతుకుతాం, సినిమా ఫీల్డ్ అని అంటే కార్మికుడుగా బతకాలమ్మా, దెర్ ఇస్ నో అదర్ సోర్స్. కార్మికుడుగా ఒక ఆడిస్తారు, ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, ప్రతి యూనియన్ వాళ్ళ ఒక రేట్ ఉంటుంది, ఆ కార్డు ఒకటి పెట్టుకొని డైలీ షూటింగ్. జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, కంపెనీ ఆర్టిస్ట్, నేను కంపెనీ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరికి కార్డ్స్ ఉన్నాయి, ప్రతి యూనియన్కి కార్డ్స్. జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటి? జూనియర్ ఆర్టిస్ట్ అంటే యూనియన్ ఉంది, యూనియన్ ఉంది. ఈ జనరల్గా కంపెనీ ఆర్టిస్టులు ఏంటంటే కంపెనీ వాళ్ళు పిలిపించుకుంటారు. ఎవరన్నా జనరల్గా ఇప్పుడు ఎవరన్నా వచ్చి కంపెనీ దగ్గర అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వెళ్తే వాళ్ళ కంపెనీ ఆర్టిస్ట్ అంటారు. వాళ్ళు ఏం చేశారు, అందరు కలిసి మనం డైలాగులు చెప్తాం కదా, డైలాగ్ ఆర్టిస్ట్ అనేసిగా ఒక యూనియన్ పెట్టుకుందామని పెట్టుకున్నారు. ఇది జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఒక ఏజెంట్ ఉంటాడు, ఆయన ద్వారానే వెళ్ళాలి, అలా డిసిప్లిన్ ఒకటి ఉంటుంది. మీరు ఎవరితోని ఆడిషన్లోకి వెళ్ళేది లేదు. ఫైటర్లు కూడా అంతే, ఆడిషన్కి వెళ్ళొద్దు. అవి చూసా, అందు గురించి అప్లికేషన్ పెడితే నాకెందుకు, నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఆఫీస్కి ట్రై చేసుకోవడం. పాత ఆర్టిస్టులు వెళ్ళేవాళ్ళు కదా, అందరూ వెళ్ళేవాళ్ళు ఆఫీస్. అదే మార్గం కంపెనీ ఆర్టిస్ట్ అని. నాకు విచ్చలవిడిగా ఉండడం, వెళ్ళి డైరెక్ట్ నా నచ్చిన డైరెక్టరు, నా నచ్చిన హీరోలు, లేకుంటే నాకు ఉన్న టైంలో పోయి కలవడం. అది కంపెనీ ఆర్టిస్టులు అలా ఉంటారు. ఈడ నిబంధనలు ఉంటాయి అన్నీ, జూనియర్ ఆర్టిస్టులకి, ఫైటర్లకి. వాళ్ళ బయలా ఉంటుంది కదమ్మా, కలవద్దు అని ఉంటుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మాకు ఉంటుంది అలా, కంపెనీ ఆర్టిస్టులకు ఉండదు. నేను ముందు కంపెనీ ఆర్టిస్ట్, తర్వాత ఫైటర్ కార్డు ఇచ్చారు, అది వదులుకొని రాజు మాస్టర్ అని ఉండేవాళ్ళు. అది ఈ నిబంధనలు పెట్టంగానే నాకు అనిపించింది, నేను ఫ్రీగా ఉంటేనే కదా చేసేది. ఇప్పుడు నా మైండ్ ఏంది, ప్రొఫెసర్, ఫిలిం మేకర్, అటు డైరెక్షన్ కూడా చేసుకోవచ్చు,
ఇన్ని సినిమాలు చేసినాము, రాఘవేంద్ర సార్ చూసినాము, రాజమౌళి సార్ని చూసాము డైరెక్షన్ అవును. చేసేటప్పుడు, సినిమాలు చేసాము, రామ్ గోపాల్ వర్మ సార్ చేసాము, అవును. పెద్ద పెద్ద డైరెక్టర్లతోనే వర్క్ చేసినప్పుడు సేమ్ వర్క్, అవును. లైటింగ్, కెమెరా, యాక్షన్, ఉమ్. ఆ సింక్ అయ్యే పద్ధతి మాత్రము ఇండివిజువల్ ఒపీనియన్. ఉమ్. అప్పుడు ఇలా చూసేవారు కెమెరామ్యాన్, ఓకే అనేవారు. ఉమ్. అప్పుడు మానిటర్స్ లేవుగా, అవును. అవి కూడా చేసాం కదా. ఆ, అవును. తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద మానిటర్లు వచ్చినాయి. అవును. ఇప్పుడు ఇంత పెద్ద మానిటర్ వచ్చేసాయి, పెద్ద పెద్ద మానిటర్లు వచ్చాయి. ఉమ్. ఇప్పుడు అందరూ హాయిగా 10 మంది కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారుగా, అవును. చెప్పేస్తారు షార్ట్ బాగుంది, ఫినిష్. ఓకే. చిన్న చిన్నగా చిన్న చిన్న తప్పులు కూడా చూస్తుంటారు కదా అవును. పెద్ద మానిటర్లు. అప్పుడు లేవు, ఓన్లీ కెమెరామెన్ జస్టిఫికేషన్ ఇలా చూసేసి. ఓ. చోటకే నాయుడు సార్, ఉమ్. సురేష్ ప్రొడక్షన్ సినిమాలు అవును. అప్పుడు ఆయన సీరియల్ తీశారు. ఆయన సీరియల్ ఆయన జంప్ చేయరానికి జంప్ చేసా, వండర్ ఆయన. ఆహా. తర్వాత నన్ను ఇక్కడ నా సంతాన్ సినిమా, అప్పటి నుంచి ఆయన సార్ 10th క్లాస్ నేను చదివేటప్పుడు మర్యాద రామన్న సీరియల్, ఉమ్. మర్యాద రామన్న సీరియల్ ఉండేనా? ఉండే. ఆహా. అది బాబు మోహన్ అని తెలుసుగా, ఆ, సార్ తెలుసు. ఆ, బాబు పెద్ద నాకు యాక్టరే. తెలుసు. అవును. ఆ సార్ ఎంట్రీ అప్పుడే బాబు మోహన్ సార్ది. ఆహా. నేను ఇందిరా పార్క్లో ఉన్నాను, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుతున్నా. ఓకే. చోటా సార్ని కూడా కలిసిన, అప్పుడు సారు సీరియల్ తీసేటాడు. ఓకే. చోటా సార్ని కలిసి చదువుకున్నా చదువుకో అన్నాను. ఆ. తర్వాత కట్ చేస్తే ఆయన సంతాన్ సినిమా, సురేష్ ప్రొడక్షన్, అక్క చెల్లె, తోడి కోడలు, ఓకే. అన్ని సినిమా, చాలా సినిమాలు, దాసనారాయణ సినిమాలు. దాసనారాయణ సార్తో చేసిన ఎక్స్పీరియన్సు, స్టూడియోలో నాయుడు గారితో చేసిన ఉమ్. ఎక్స్పీరియన్సు, ఇంత సరిపోదమ్మా. అవును. ఇప్పుడు ఇదంతా విల్ పవరే కదా నాకు. అవును. ఇప్పుడు నేను ఐ క్యాన్ జస్టిఫై.